అందరికీ నమస్కారం. ఐపీఎల్ 19th సీజన్లో మ్యాచ్ నెంబర్ 10. ఎందుకంటే మన హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ ఈరోజు ఆపోజిట్ టీంని తుక్కు కింద కొట్టడానికి రెడీ అయిపోతుంది. ఎందుకంటే తెలుసు మనకి హోమ్ గ్రౌండ్ ఎంత బలమో మనం ఇక్కడ. ఎందుకంటే 300 లోడింగ్ అని చెప్పి అనుకుంటున్నాము. ఈ రోజన్నా 300 లోడ్ అవుతుందా లేదా ఈ విషయాలు మాతో మాట్లాడడానికి విజయ్ అన్నారు. హాయ్ విజయ్. హాయ్. ఏంటి పరిస్థితి? రెండు టీంలు కూడా బ్యాటింగ్ హెవీ టీమ్సే. రెండు టీంల ఏ టీంలో బ్యాటింగ్ ఆర్డర్ బాగా క్లిక్ అయిందో వాళ్ళు గెలుస్తారు. అంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్హెచ్జి. లక్నో చూస్తే లాస్ట్ ఈ రెండింటి మధ్య జరిగిన మ్యాచ్లో ఏం జరిగిందో తెలుసు కదా. ఇక్కడ జరిగిన మ్యాచ్లో. అవును, ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఇక్కడ జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. తెలిసింది కదా. అంటే 150 రన్స్ 10 ఓవర్లో ఏకలాగా అంటారు కదా, అలా ఇలా కొట్టేసి వెళ్ళారు మా వాళ్ళు. ప్రతిరోజు ఒకలా ఉండదు. బట్ ఇక్కడ మాత్రం హైదరాబాద్లో మాత్రం ఆదివారం రోజే. దాంతోపాటు ఈరోజు మా ఫ్యాన్స్, మా క్రౌడ్, మా బలం ఎంత ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం ఉప్పల్ స్టేడియం నిండిపోయింది ఆల్రెడీ ఈ దెబ్బకి. ఎందుకంటే 300 కొడితే ఎలా ఉంటుందో ఆ సెలబ్రేషన్స్ మీ అందరికీ చూపించడానికి మా వాళ్ళు రెడీ అయిపోయారు. నిజంగా ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సన్ రైజర్స్ 300కి అవకాశం ఉందా? లేదా? నోట్ దిస్ పాయింట్ ఆఫ్ రన్నర్ లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఎల్ఎస్జికి సపోర్ట్ చేస్తున్నారు లక్నోకి. మనం హైదరాబాదీలందరూ కూడా, మన తెలంగాణ వాళ్ళు కూడా అందరూ కూడా ఎస్ఆర్హెచ్ అంటున్నారు. ఎందుకు లేదు? ఎందుకంటే అంతకుముందు దగ్గరగా 250 కూడా ఈజీ కొట్టిన వాళ్ళు ఇంకొక 50 కొట్టలేరా? 300 అంత ఈజీ కాదు. ప్రతిరోజు పొద్దున్నే లేచి 300 మా డ్రీమ్ అయ్యా. జగన్ అన్న వైనాట్ 175 అన్నట్టు ఇది కూడా 300 లోడింగ్ అనేది మాకు అలా అయిపోయింది. సరే అన్న, జగన్ అన్న పరిస్థితి ఏమైందో తెలుసు. మీరు అలా అవ్వద్దు అనేది నా ఉద్దేశం. ఓకే, మేము అలా కాము. ఎందుకంటే మా సన్ రైజర్స్లో మా ఈశాన్ కిషన్, మా అభిషేక్ శర్మ ఈరోజు కొట్టి ఇలా అంటాడని ఇది అంటారు కదా, అది మూమెంట్. దానికోసం చూస్తున్నాము. లేకపోతే పేపర్ తీసి ఇలా చూపిస్తాడు, అలాంటి మూమెంట్స్ కోసం మేము చూస్తున్నాం. ఓకే అంటే ఎల్ఎస్జి ఎందుకు ఇక్కడ హైదరాబాద్ అంటే కొంచెం బలమైన జట్టు, బ్యాటింగ్లో బౌలింగ్ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఎల్ఎస్జికి ఎందుకు విజయావకాశాలు తక్కువగా ఉంటాయి అని చెప్పి అనుకోవచ్చు? అంటే ఆ టీం ఆ బ్యాటింగ్ ఆర్డర్ ఇంకా అన్నీ సెట్ అవ్వలేదు. మొన్నే పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశారు. పంత్ని ఓపెనింగ్ పంపించి, వాళ్ళకి రెగ్యులర్ ఓపెనర్స్ ఉన్నారు, మిచ్ మార్ష్ ప్లస్ ఐడెన్ మార్క్రమ్. వాళ్ళిద్దరు ఉండగా కూడా పంత్ని పైకి పంపించాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ మిజరబుల్గా ఫెయిల్ అయింది. వాళ్ళు చక్కగా సేమ్ బ్యాటింగ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే రెగ్యులర్ ఓపెనర్స్ని పంపించేసి పంత్ని ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్ వచ్చేసి నిక్లస్ పూరన్, ఇంకా ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్ లాంటి హిట్టర్స్ ఉన్నారు. వాళ్ళని బ్యాటింగ్ ఆర్డర్ నీట్గా సెట్ చేసుకుని ఉంటే మంచి రిజల్ట్స్ రాబట్టే అవకాశం ఉంది ఎల్ఎస్జికి. ఏం పరిస్థితి? ఈరోజు కూడా మేనేజర్ ఉన్నారు, ఆయన ఎవరు? టీమ్ ఓనర్ సంజీవ్ గోయంకా ఏంటి పిలిచి, ఏంటి పరిస్థితి, ఏంటి ఎందుకు వెళ్ళలేదు, ఒకసారి రూమ్లోకి రా, అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? ఎందుకంటే సంజయ్ ఆయన మీద చాలా ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ఈరోజు ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉందా మళ్ళీ? అంటే నా ఒపీనియన్లో పంత్ ఓపెనింగ్ రాకూడదని నేను అనుకుంటున్నాను. ఆయన అనుకుంటే మనం ఏం చేయలేము. ఓం కమ్ టు మై రూమ్ లాగా, ఓం కమ్ టు మై రూమ్ అన్నట్టుగా నువ్వు ఓపెనింగ్ వెళ్ళాలంటే మనం ఏం చేయలేము. ప్రపంచంలో ఎవరో ఏం చేయలేని పరిస్థితి. ఓకే, కాబట్టి ఎందుకంటే ఆయుష్ బోధని మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఐపీఎల్లో చూస్తే చూడటానికి చిన్న పిల్లోడులాగా అంటే ఏదో అంటారు కదా, ఆ టైప్లో ఎక్కువ రన్స్ సాధించారు. ఎందుకు ఎల్ఎస్జికి మనం చూస్తే టాప్ ఆర్డర్ అంతగా పర్ఫామ్ చేయలేకపోయింది లాస్ట్ మ్యాచ్లో అని చెప్పి అనుకున్నట్టు. ఈసారి ఒకవేళ చేసింగ్ వస్తే ఏమన్నా ఆ మార్క్ చూపించే అవకాశం ఉందా? అంటే ఈ పిచ్ కూడా చేజింగ్కి బాగా అనుకూలిస్తుంది. ఫస్ట్ 3-4 ఓవర్స్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ టైంలో ఫాస్ట్ బౌలర్స్కి ఇది కొంచెం ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీము 2-3 వికెట్లు తొందరగా కోల్పోతుంది. చేజింగ్ చేసే టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరేమో ముందు బ్యాటింగ్ చేసి 300 కొడతామంటున్నారు. ఏం జరిగిద్దో చూడాలి. 300 కొట్టాల్సిందే, మామూలుగా ఉండదు. 300 కొట్టాల్సిందే. నాకు తెలియదు అన్నట్టు మా ఆర్సీబీ వాళ్ళు ఏ సాలా కప్ నమ్మదే అని 18 ఏళ్ళు గడిపినట్టు మేము 300 కొడతామని మీరు ఇంకో 10 300 కొడతాం అని చెప్పి
3 మ్యాచ్లకి ఇంటికి పోయే పరిస్థితి రావద్దని నువ్వు కోరుకుంటున్నావు. రాదులే కానీ ఓ 10 సంవత్సరాలు ఇదే మంత్రం పాటిస్తారేమో అని భయంగా ఉంది. ఈరోజు మా కావ్య పాప చూస్తే మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్కి కళ వచ్చింది, కావ్య పాప మా హైదరాబాద్కి వచ్చింది అన్నట్టు ఆ గ్యాలరీలోంచి 6 కొట్టినప్పుడల్లా అలా స్లో మోషన్లో క్లాప్స్ కొడుతూ ఉంటే 300 ఏంటి భయ్య 600 కూడా కొట్టే పరిస్థితి ఉంటుంది. మీరు ఎన్నైనా చెప్తారు. అంటే ఎలర్జీ బౌలింగ్ విభాగం చూసుకున్నట్టయితే అది కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎస్, మహమ్మద్ సమీ, నోకియా అద్భుతమైన పేస్ బౌలర్స్. దాని తర్వాత మీకు తెలుసు కదా, ఒకడు ఉన్నాడు మా టీంలో, సంతకాలు పెడతా ఉంటాడు, వికెట్ తీసి సగసగా సంతకాలు పెడతా ఉంటాడు. ఈ సంతకం ఏందో భయ్య, వాడికి ఎన్నిసార్లు ఫైన్ వేసినా కానీ ఆ సంతకాలు మళ్ళీ సంతకాలు పెడతానే ఉంటాడు ఆ కుర్రాడు. ఈరోజు కూడా సంతకాలు పెట్టాలని నువ్వు కోరుకుంటున్నావా? చాలా సంతకాలు పెట్టాలని కోరుకుంటున్నా. ఓకే, 2-3 సంతకాలు పెట్టాలని కోరుకుంటున్నాడు ఆ కుర్రాడు. ఇంకా మా బౌలింగ్ గురించి మీకు తెలిసిందే కదా, మొన్న ఎలా చేసాం. ఈ బౌలింగ్ ఎలా ఉంది, ఆ బౌలింగ్ కూడా అంతకన్నా దారుణంగా ఉంది. ఎరగదీస్తారు భయ్య, మొన్న ఏంటి పరిస్థితి. మీ బౌలింగ్ గురించి చెప్పొద్దు భయ్య. మా కుర్రాడు, మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్, మనం డెఫినెట్ మన మ్యాచ్లో ఎరగదీశాడు. అంటే నాకు నితీష్లో ఆ కసి కనిపిస్తున్నట్టు ఉంది భయ్య. ఎందుకంటే మొన్న అసలు చాలా డెడికేటెడ్గా బౌలింగ్ చేశాడు, మంచి వికెట్స్ తీశాడు, మంచి లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేస్తున్నాడు, స్వింగ్ కూడా చేస్తున్నాడు నితీష్ కుమార్. ఈరోజు కూడా నితీష్ కుమార్ అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందంట. అవకాశం ఉంది. చూడండి, మొన్న కూడా అభిషేక్ శర్మను ఫస్టే వేయించాడు. మీ దగ్గర బౌలర్స్ లేక కొత్త ఆప్షన్ల కోసం వెతుకుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ మొన్న విజయం తర్వాత ఏ టీం అయినా కానీ ఒక కాంబినేషన్కి సెట్ అయిపోద్ది. మీ టీం కూడా సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి పేస్ బౌలింగ్లో కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి బౌలింగ్ అంతా సెట్ అయింది అనుకుంటున్నాను. బ్రైడన్ కార్సే వస్తే పైన ఆడించే అవకాశం లేదు. అయితే ఈరోజు నితీష్ కుమార్ బాల్ మళ్ళీ స్వింగ్ చేసే అవకాశం ఉంటుంది, చూద్దాం, చేయాలని కోరుకుందాం. కమిన్స్ వస్తే అసలు నీకు అసలు ఆ లోటే ఉండదు, బౌలింగ్ సెట్ అయిపోద్ది మొత్తం అంతా. ఎందుకంటే కమిన్స్ గ్రౌండ్లో ఉంటే దాని తర్వాత ఆ మొమెంటం అంతా మారిపోయే అవకాశం ఉంది. టోటల్గా చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎన్ని రన్స్ వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ పిచ్ మీద, బ్యాటింగ్ పిచ్ ఇక్కడ, దాంతోపాటుగా 3:30కే మ్యాచ్ కాబట్టి డ్యూలు ఇలాంటి అవకాశాలు ఏముండదు. ఎవరి దమ్ము ఎవరిది సత్తా, అంతే కదా. ఎంత వచ్చే అవకాశం ఉంది? 230 కొట్టాలి ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం. 230 కొడితే ఛాన్సెస్ ఉంటాయి. ఏం నాకు నమ్మకం లేదు దొరా, నాకు నమ్మకం లేదు. 230లు 240లు ఈజీగా ఏకలాగా చేంజ్ చేసేస్తున్నారు కదా. అదే కదా, కనీసం 230 ఉండాలి. అదే నేను చెప్తుంది. కనీసం 230 ఉండాలి, మ్యాక్సిమం 300 ఉండాలి. అది కొట్టేది ఎస్ఆర్ రిచోడే ఉండాలి. మెరుపు కళలు కాదు. ఈరోజు 300 లోడింగే, స్టేడియం దద్దరిల్లిపోద్ది. ఏంటి బౌలర్స్కి పడతాయి, అది కొట్టి చూపిస్తాం. అభిషేక్ శర్మ ఈరోజు ఎవరైతే ఉన్నారో మా కుర్రాడు దుమ్ము లేపుతాడు, చూద్దాం. మా నిక్లస్ పూరన్ ఒక్కడు వాళ్ళ ఫామ్లోకి వస్తే చాలు, మీకు చొక్కలే. నిక్లస్ పూరన్ ఇటువైపు మా నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు చూడండి క్లీన్ బౌల్ చేస్తాడు. ఓకేనా? నేనైతే హైదరాబాద్ 100కి 200% ఈ మ్యాచ్లో గెలుస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం, మీకు కూడా ఛాన్స్. మా పంత్ గెలిపించి సంజీవ్ గోయంక కళల్లో ఆనందం చూడాలని మేము అనుకుంటున్నాం. ఆ సంజీవ్ గోయంక భయ్యాన్ మీరు ప్లేయర్స్ని, నాకు మొన్న కూడా ఏదో ఒకటి వచ్చింది, ఐసీసీ కూడా చాలా దీనికి సంబంధించి చాలా సీరియస్ అయింది. బీసీసీ చాలా సీరియస్ అయింది. వాళ్ళు ప్లేయర్సా లేకపోతే అడ్డా మీద కూలీలను తీసుకెళ్ళి ఎలా పడితే అలా మాట్లాడతావు అని చెప్పి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? అది జస్ట్ రూమరే, అది అఫీషియల్ అనౌన్స్మెంట్ అని నేను అనుకోవట్లేదు. అయ్యుంటే ఇప్పుడు మనకు బయటకు తెలిసి అలా జరిగితే బాగుండు. బీసీసీఐ ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తే బాగుండు ఇలాంటి టీమ్ ఓనర్స్కి, ప్లేయర్స్ని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయమని. ఎందుకంటే వాళ్ళ మీద చాలా వర్క్లోడ్ ఉంది. మనకి ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయిపోయిన వెంటనే ఐపీఎల్ 2-3 నెలలు వీళ్ళతోటి పడాలంటే ప్లేయర్స్కి చాలా కష్టం. వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ని దెబ్బతీయొద్దు అనేది ఓనర్స్ కూడా తెలుసుకోవాలి. మీరు డబ్బులు పెట్టి కొన్నారు, కానీ నేను డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి నువ్వు ఒక్క ఓవర్లో 6 వికెట్లు 6 సిక్స్లు కొట్టు, ఇలాంటి అవ్వదు కదా. అలా అనుకుంటే ఇంకా సంజీవ్ గోయంక ప్యాడ్లు కట్టుకొని ఓపెనింగ్ ఆయనే దిగాలి ఓపెనింగ్. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో. ఈరోజు మాత్రం ఎస్ఆర్హెచ్ దుమ్ము రేపడానికి రెడీ అయిపోతుంది. దుమ్ము రేపాలని, ఈ మ్యాచ్ గెలవాలని చెప్పి హైదరాబాద్ అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. మా రిషబ్ పంత్ హ్యాపీగా ఫామ్లోకి రావాలి, మళ్ళీ విన్నింగ్ వేస్లోకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, చూద్దాం ఎవరు గెలుస్తారో ఏంటనేది. ఓకే.